అందరికీ వందనాలు. ప్రియులారా, కాలము శరవేగంతో తిరుగుతూ ఉంది. మానవుల వయస్సు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరుగుతూ ఉంది. కాలంతో పాటు భౌతిక సంబంధమైన మన వయస్సుతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మన వయస్సు పెరగాలి. మనం కూడా సంపూర్ణులమవ్వాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంకొద్ది నాయన గంటలు లేదా ఒక 2 రోజులు పాత సంవత్సరానికి మేము వీడ్కోలు పలుకుతూ నాయన క్రొత్త సంవత్సరానికి మేము ఆహ్వానాన్ని పలకబోతూ ఉన్నాం. ఆ గడియలలో మేముంటుండగా ఈ ఆదివారమున దేవా మీరు మాతో మాట్లాడండి. మీ పక్షముగా మీ వాక్యమును అందించుటకు సిద్ధపడుచున్న నీ దాసుడు కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు నాయన. మీ దాసుని దోషములు, పాపములు మీరు క్షమించి మీ పరిశుద్ధ రక్తముతో మీరే బాగుగా కడిగి శుద్ధీకరించి నీ పాత్రగా మీరు వాడుకొని నీ దాసునితోనూ చేరి వచ్చిన సంఘముతోనూ మీరు మాట్లాడండి. ప్రభువా, నీవు మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. నీవు మాట్లాడితే నైనా మేము నడవవలసిన త్రోవ మాకు అర్థమవుతుంది, మాకు జీవము కలుగుతుంది. నీ స్వరాన్ని వినటం వలన ఎన్నో దీవెనలు మా జీవితాలలో, మా కుటుంబాల్లో, సంఘములో అయ్యా ఎన్నో దీవెనలు మేము పొందుకుంటాము. ప్రభువా, మీరే నాతో, మాతో, మా అందరితో మాట్లాడి నీ వాక్యము చేత మమ్ములను దీవించండి. ప్రభువా, నీ ప్రత్యక్షతలు, నీ వాక్య సందేశము మా యుద్ధకు రాకుండా ఒకవేళ వచ్చినను మా హృదయాలలోనికి రానివ్వకుండా, మా హృదయాలలోనికి వచ్చినను ఆ యొక్క వాక్యమునకు మేము విధేయులము కాకుండా అడ్డగిస్తూ ఉన్న సకల అంధకార దురాత్మలు, అంధకార శక్తులు, నెగటివ్ మూగ శక్తులు, ఆకాశ సైన్య సమూహమంతటిని, సాతానును వాని సర్వసేనను మీరిచ్చిన అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక నామమైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో వాటిని, వాటి క్రియలను, వారి క్రియలన్నిటినీ నజరేడైన యేసు క్రీస్తు వారి నామములో గద్దించి బంధిస్తూ ఉన్నాం. ఆమేన్. ఈ దినమున మీరే మా అందరితో మాట్లాడి అన్ని విషయాల్లో మమ్మలను దీవించుమని, అడిగిన విషయాలు మీరు ఆలకించి ఆమేన్ అని పలికినారని విశ్వసిస్తూ స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా, కొద్ది నిమిషాలు మనం మన మనస్సులను దేవుని వాక్యము మీద కేంద్రీకరించుదాం. ఆదికాండము 18వ అధ్యాయములో 14వ వచనములో దేవుడు అబ్రాహాము శారాలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? అంటే ప్రియులరా, దేవునికి సమస్తమును సాధ్యము. ఆయనకు అసాధ్యము అనున్నది దేవుని డిక్షనరీలోనే లేదు. ఇది చాలా కష్టము, ఇది మరి నేను చేయలేను అనే విషయము దేవునికి ఉండదు. ఆయనకు సమస్తము సాధ్యమే. మీరు చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనములో, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము అంటున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అక్కడ అన్నాడు. తర్వాత ఈ వచనములో ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ రెండు వచనాలను మనం చూస్తే ప్రియులరా, మనకు ఏవో కొన్ని లిమిటెడ్ ఇష్యూస్ మనకు సాధ్యము, చాలా వరకు మనకు అసాధ్యం. ఇప్పుడు ఏలియాలాగా 40 పగళ్ళు 40 రాత్రులు నాన్ స్టాప్ వాకింగ్ మనం చేయగలమా? చేయలేం. అసాధ్యం, ఇంపాసిబుల్. దేవుని దాకెందుకు, శ్రేష్ఠ భక్తులలోనే కొందరు జీవించినట్లుగా మనం జీవించగలమా? చేయగలమా? సంసోను పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకొని ఆయన ఎంతమందిని చంపాడట? ఏమండి, అలాగున మనం ఇప్పుడు చేయకూడదు, కానీ అంత బలం మనకు ఉన్నదా అంటే మనం చేయలేం, అంత బలం ఉండదు. దేవుని దాకా మనం ఆలోచించటానికి ముందు ఆయన భక్తులలో ఉన్నటువంటి కొన్ని కార్యాలే మనం చేయలేం. ప్రియులరా, దావీదు భక్తుని గూర్చి లేఖనము చెబుతున్న విషయం ఏమిటి అంటే, దావీదు 10,000 మందితో దావీదు ఒక్కడే సమానుడు అని లేఖనము మనం చూడగలుగుతున్నాం. 10,000 మంది ఒకవైపు ఉంటే ఎంతో. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనములో జనులు ఈ మాట అంటారు, ఏమిటి? మా వంటి 10,000 మందితో నీవు సాటి.
ప్రియులారా, ఒక దావీదు, ఒక ఏలియా, ప్రియులారా, ఒక సంసోను, ఒక సొలొమోను, ఇలాగున బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు చేసిన కార్యాలే మనము చేయాలని ప్రయత్నం చేస్తే విఫలమైపోతాం. అంటే మన శక్తి చాలా పరిమితం. మనకు చాలా విషయాలు అసాధ్యం. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను కలదా? ప్రశ్న వేశాడు. అంటే ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యము అనున్నది ఏది కూడా లేనే లేదు. అయితే ఈ వేకువజాము లేదా ఈ ఉదయకాలమున దేవుడు మనకు అందిస్తున్న దేవుని వాక్యం ఏమిటంటే, ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ప్రియులరా, మనము సాధించవలసినటువంటివి ఎన్నో ఉన్నవి. అవి మన మానవ మనస్సుతో మనము ఆలోచించినప్పుడు ఇవి మనము సాధించగలమా అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. రెండవది, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నున్నాయట మనకు? దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములు కదా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చూస్తాం. ప్రియులరా, దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాగ్దానాలు మన జీవితములో కార్యరూపము దాల్చబడటం, లేదా ఆధ్యాత్మిక ప్రపంచంలో మనము సాధించవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనము సాధించాలి అని అనుకున్నప్పుడు ఇవి మన చేత కాదు, ఇక మన వలన కాదు అని మనం నిరుత్సాహపరచబడటం, ఈ విషయాలను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరం, దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షమై ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మానవ నేత్రాలతో, మానవ జ్ఞానముతో మనము ఆలోచించినప్పుడు మనకు అసాధ్యమే. ఉదాహరణకు, అబ్రహామునకు దేవుడు ఏ వయసులో వాగ్దానము చేశాడు? ఇస్సాకును గూర్చి, అంటే 75 సంవత్సరాలు. ఆయన యాత్ర ప్రారంభించినప్పుడు ఆయన వయసు ఎంత? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో ఆయన యాత్ర ప్రారంభమైంది. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనములో ఈ మాట మనం చూస్తాం. ప్రియులరా, ఈ 12వ అధ్యాయము 2వ వచనములో దేవుడు వాగ్దానము చేశాడు. దేవుడు ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. ఏమని వాగ్దానము చేశాడు? 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అంటే అబ్రహాము దీవించబడతాడు. అబ్రహామును బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు. ప్రియులరా,
ఇది ఉదాహరణకు ఈ వాగ్దానము దేవుడు ఇచ్చిన తరువాత అబ్రహామునకు ఇస్సాకు కలగటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందన్నమాట? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 12వ అధ్యాయము 2వ వచనములో నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము నుండి మనం చూస్తే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని. ఇప్పుడు ఆదికాండము 12:2 ఒకవైపు ఉన్నది, ఆదికాండము 21:2 మరొక వైపు ఉన్నది. ఇప్పుడు ఆదికాండం 12:2లో ఉన్నదేంటి? వాగ్దానం. మరి ఆదికాండము 21:2లో ఉన్నది ఏమిటి? దీనినే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనం వాగ్దాన నెరవేర్పు అంటున్నాం. బైబిల్ పరిభాషలో మనము లేఖనాలలో నుంచి చూస్తే ప్రియులరా, బైబిల్ గ్రంథములో అబ్రహామునకు దేవుడు చేసినటువంటి వాగ్దానము ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానమును దేవుడు 25 సంవత్సరాల తరువాత ఆయన నెరవేర్చాడు. దానిని ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆదికాండము 21:2కు మనం ఏ పేరు పెట్టొచ్చు అంటే, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది, అంటే ప్రియులరా, అబ్రహామునకు దేవుడు చేసినటువంటి వాగ్దానము ఇమ్మీడియట్గా నెరవేర్పేమో ఇస్సాకు, సుదూరములో నెరవేర్పేమో లోకరక్షకుడైన యేసు. అబ్రహాము సంతానము అంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆ కాలములో నెరవేర్పు అనుకుంటే ఇస్సాకు కనబడతాడు. కానీ అబ్రహాము సంతానము అంటే గలతీ పత్రికలో ఆ సంతానము ఎవరన్నాడు? క్రీస్తు. సుదూర కాలములో నెరవేర్పేమో క్రీస్తు, సమీప కాలములో నెరవేర్పేమో ఇస్సాకు కనబడుతున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథములో వాగ్దానములు మనకు అత్యధికములను అమూల్యములునైన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 7:17 ప్రకారం ఇప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో ఒక్కొక్కరికి వ్యక్తిగతముగా ఏం జరగాలన్నమాట? ఇప్పుడు ఏం జరగాలి అంటే, వాగ్దాన కాలము వ్యక్తిగతముగా నీ మట్టుకు నీకు సమీపించాలి. వాగ్దాన కాలము అనేది
నీ మట్టుకు నీకు సమీపించాలి, నా మట్టుకు నాకు సమీపించాలి. బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయి. అబ్రహామును కూడా దేవుడు వాగ్దానము చేశాడు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే ఆ వాగ్దాన కాలము సమీపించిన కొలది అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంటే వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఆ వాగ్దానాలు మరి మనకు సమీపించే అంటే సమీపముగా వచ్చేటటువంటి కాలములోనికి దేవుడు మనలను తీసుకొని వెళ్ళాలి. ప్రియులారా, ఇది నా దేవుడు మనకి నేర్పుతున్నటువంటి వాక్యం ఏమిటయ్యా అంటే, బైబిల్ గ్రంథములో మనకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మరి సమీపించే కాలము ఒకటి ఉన్నది. ఆ వాగ్దానాలు నెరవేర్చబడే కాలము ఒకటి ఉన్నది. ఆ కాలములోనికి మనము దేవుని చేత ప్రవేశించబడటము అనేది ప్రియులరా మన జీవితములో ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరం లేదా ఆశీర్వాదకరమైనటువంటి కాలమవుతుంది. అందరూ శ్రద్ధగా వింటున్నారు అనుకుంటా. నన్ను చూడండి, ఇటువైపు చూడాలా. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉంటాయి. కానీ ఆ వాగ్దానాలు నీ జీవితాన్ని సమీపించే కాలము రాలేదనుకోండి, ఇందులో ఉంటాయి అంతవరకే. నీ జీవితాన్ని ఆ వాగ్దానాలు సమీపించే కాలములోనికి నిన్ను దేవుడు తీసుకొని వెళితే ఆ సంవత్సరము నీకు ఆశీర్వాదకరమైన కాలము సంవత్సరం అవుతుంది. లేదు అంటే కాలగర్భంలో కలిసిపోవటానికి ఒక క్రొత్త సంవత్సరం రాబోతా ఉంది. అది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది ఇంకొక సంవత్సరం అయిన తర్వాత. అట్లా దశాబ్దాలు నీ జీవితంలో వచ్చాయి, సంవత్సరం వెంబడి సంవత్సరం, అలా దశాబ్దాలు నీ జీవితంలో వచ్చాయి. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడలేదు. క్రొత్త సంవత్సరం వస్తుంది అని ఆనందపడుతున్నటువంటి మనమందరం, అది నిజమైన ఆనందము ఎప్పుడవుతుందయ్యా అంటే, మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాగా, వాగ్దానములు నెరవేర్చబడేటటువంటి కాలములోనికి నీవు దేవుని చేత ఏం చేయాలి? ఇండివిడ్యువల్గా, వ్యక్తిగతముగా నీ జీవితానికి, నీ జీవితం మట్టుకు అది నీకు సంబంధించినంతగా దేవుడు నిన్ను ప్రత్యేకముగా చేయి పట్టుకొని ఆ వాగ్దాన కాలములు నెరవేర్చబడేటటువంటి ఆ వాగ్దాన నెరవేర్చబడే కాలములోనికి నిన్ను తీసుకొని వెళ్ళి ఆ కాలంలో పెట్టాలి. ప్రియులరా, అంటే అర్థం ఏంటి? అబ్రహామునకు 75 ఏళ్ల వయసులో వాగ్దానం ఉంది అనుకుందాం. కానీ తన జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? చూడాలి అందరూ, 25 సంవత్సరాలు పట్టింది. అంటే వాగ్దానం అనేది ఉంది, కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడే కాలము రావాలంటే 25వ సంవత్సరము ఆ వాగ్దానమును నెరవేర్చబడే కాలములోనికి అబ్రహామును దేవుడు తీసుకెళ్ళాడు. ఈ గడిచిన 24 సంవత్సరాలు వాగ్దానం అట్లాగే ఉంది, కానీ నెరవేర్చబడలేదు. దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు అబ్రహాము, కానీ నెరవేర్చబడలేదు.
ప్రియులరా, ఈ దినాన దేవుడిస్తున్నటువంటి వాక్యం ఏమిటంటే, క్రొత్త ఏడు మొదలు పెట్టాను అని పాటలు పాడతాం. క్రొత్త సంవత్సరము మీద ఎన్నో పాటలు పాడుకుంటాం. ఇక లోకం సంగతి అయితే తిని త్రాగుతూ గంతులు వేస్తూ లోకం తన ఇష్టానుసారంగా క్రొత్త సంవత్సరం వస్తుందన్న ఆనందంలో మునిగి తేలుతూ ఉంటుంది. అయితే దేవుని పిల్లలుగా మనకు క్రొత్త సంవత్సరం లేదా నూతన సంవత్సరం ఎప్పుడు మన జీవితంలో అది రియల్ హ్యాపీనెస్, రియల్ న్యూ ఇయర్ మనకు ఎప్పుడు అవుతుందయ్యా అంటే, దేవుని వాగ్దానాలు వ్యక్తిగతముగా నీ జీవితములో నెరవేర్చబడే కాలములోనికి దేవుడు నీ చేయి పట్టుకొని నిన్ను ఆ కాలములోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. అప్పుడు ఈ వాగ్దానము నా బ్రతుకులో నెరవేరింది. బైబిల్లో ఉన్న ఈ వాగ్దానము నా జీవితములో ఇప్పుడు నెరవేరింది అన్నప్పుడు ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరము నీకు మేలుకరమైన సంవత్సరం అవుతుంది. అంతేగాని వాగ్దానాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆ వాగ్దానాలలో ఏ ఒక్కటి నీ బ్రతుకులో నెరవేరటం లేదు. అలాంటప్పుడు ఎన్ని నూతన సంవత్సరాలు వస్తే ఏమిటి ప్రయోజనం? ప్రియులరా, ఒక వచనం ఎదుటికి తీసుకొని వస్తాను. ఒక వ్యక్తికి వృద్ధాప్యం వచ్చింది, అయినా వాడి తగ్గలేదు, ఆ వేడి తగ్గలేదు, ఆ పరుగు తగ్గలేదు, ఆ ప్రయాసము వయసు మీద పడుతుందని ఆగలేదు. అంటే అర్థం ఏమిటి అంటే, ఉదాహరణకు చెబుతున్నాను. 92వ కీర్తన 12వ వచనము నుండి కిందకు నేను చదువుతున్నాను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. అంటే కొంతమంది వృద్ధులు యవనస్తుల వలె ఉంటారు. వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ స్పీడు, వాళ్ళ పనితనం, ఆ ముసలాయనకి వయసు వచ్చినా కూడా ఇంకా గట్టిగానే ఉన్నాడండి అనుకుంటా ఉంటారు. కొంతమంది యువకులు వృద్ధుల్లాగా ఉంటారు. యువకుడే, యవన ప్రాయమే, కానీ తనకంటే ముసలోడే నయం అన్నట్టు కొద్దిమంది ఉంటారు. మరి అంత వయసు వచ్చిన అంత చలాకిదనం, అంత చురుకుదనం అతనికి ఎలాగుంది? ఇంత యవన ప్రాయంలో కూడా చురుకుదనము లేకుండా ఇతను ఎట్లా ఉన్నాడు? ఎందుకు ఇట్లా ఉన్నాడు? దేవుని పని అంటే ఆల్అవుట్ పెడితే దోమలు పారిపోయినట్టు ఇతను పారిపోతున్నాడేంటి? అనాసక్తిపరుడుగా ఉన్నాడేంటి అని మనం ఆలోచన చేస్తే దానికి కారణం ఏమిటయ్యా అంటే, ఒకవేళ వృద్ధులు వాళ్ళు చాలా చురుకుగా, చాలా ఆరోగ్యకరంగా దేవుని పనిలో మరి ఎంతో హుషారుగా, నేను రాయలసీమ అనే ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక సేవకుడిని చూశాను. ఆయన నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు, చాలా ముసలి వయసు, కానీ సేవలో పరుగున పరిగెడుతున్నాడు. అసలు జోష్ అంతా ఇంత లేదు ఆయనలో. మాట కానీ, నడక కానీ, దేవుని పని కానీ, ఆ దేవుని పనిలో ఇన్వాల్వ్మెంట్ నేనంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అసలు ఈ వయసులో దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, ఎంత హుషారు ఇచ్చాడు ఈయనకి.
అంటే ఇదిగో ఈ వచనం గుర్తొచ్చింది. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా. అంటే ఈ వాగ్దానము ఆయన జీవితంలో నెరవేర్చబడిందనమాట. ఇలాగున బైబిల్ గ్రంథములో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ప్రియులారా, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇన్ని వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ఎన్నో వాగ్దానాలు బైబిల్లో ఉంటాయి. కానీ ప్రతి ఒక్క వాగ్దానము నీ వ్యక్తిగత జీవితములో నెరవేర్చబడే కాలములోనికి నీవు దేవుని చేత కొనిపోబడాలి. దేవుడే నిన్ను తీసుకెళ్ళాలి. అలాగున దేవుడు నిన్ను తీసుకొని వెళితే ప్రియులరా, నీవు ఆశీర్వాదకరమైన సంవత్సరములోనికి నీవు ప్రవేశించి ఉన్నావు అన్నారు. ఉదాహరణకు దయచేసి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాలన్నీ దీవెన వచనాలే కదా. మొదటి 14 వచనాలన్నీ దీవెనలే. 14లో ఒక దీవెన, ఒక వాగ్దానము ఏమున్నదంటే, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ప్రియులరా, ఈ వాగ్దానము దావీదు జీవితాన్ని మనము ఆలోచన చేస్తే, దావీదు ప్రారంభం ఏమిటి అంటే గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి. ఆ గొర్రెలు కాసుకునే ఆ గొర్రెల కాపరి స్థాయి నుంచి దావీదును దేవుడు ఎంత హెచ్చించాడు అంటే ఆ దేశమునకే రాజుగా దేవుడు చేసేశాడు. అంటే బైబిల్ గ్రంథంలో ఎప్పుడో దావీదు కంటే ముందే ఎప్పుడో వాగ్దానం ఉన్నది, అది ఆశీర్వాదం ఉన్నది. కానీ ఒకానొక సమయంలో దేవుడు ఆ వాగ్దానములోనికి దావీదును తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో దావీదు అందరికంటే పైవాడు. ఇక దావీదు తర్వాతనే ఎవరైనా. దావీదు తలగా ఉన్నాడు. ప్రియులరా, ఇలాగున బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎన్నెన్నో వాగ్దానాలు, ఎన్నెన్నో ఆశీర్వాదాలు, ఎన్నెన్నో ధన్యతలు అవి బైబిల్లో ఉన్నాయి. కానీ వ్యక్తిగతముగా నీ బ్రతుకులో అవి నెరవేరాలి. అలా నెరవేర్చబడేటటువంటి కాలము దేవుని ఆధీనములో ఉంటుంది. అది దేవుడు చేయగలడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను కలదా అంటే, ఎప్పుడో నువ్వు ఒక 20 ఏళ్ల తర్వాత తలగా నుందువు అనే మాట నీకు వర్తిస్తుందనుకోండి, దానికి ఎన్నేళ్ళు పట్టచ్చు? ఉదాహరణకు అంటున్నా, ఒక 20 ఏళ్ళు పడుతుంది నువ్వు తలగా ఉండటానికి, నువ్వు అందరికంటే పైవాడుగా ఉండటానికి. కానీ అసాధ్యము అనున్నది లేనటువంటి దేవుడు ప్రియులరా, సాధ్యములోనికి ఈ సంవత్సరమే తీసుకుని రాగలుగుతాడు. ఆయనకు అసాధ్యమనేది లేదు. ఉదాహరణకు ఇప్పుడున్న నీ ప్రార్థనా జీవితం, నీ పరిశుద్ధత, నీ విధేయత, ఇప్పుడు నీలో ఉన్న ఈ నిర్లక్ష్యము, ఈ బద్ధకము, ఈ సోమరితనం, ఇవన్నీ లెక్కలేసుకుంటూ వెళితే నువ్వు డెవలప్మెంట్ అవ్వటానికి ఒక 20 ఏళ్ళు పడుతుంది అనుకోండి. కానీ ఆ 20 ఏళ్ల తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరమే నీ లోపలికి దేవుడు తీసుకుని రాగలడు.
యెహోవాకు అసాధ్యమైనది ఏదేనను కలదా అంటే లేదు. మీరు చూడండి 102వ కీర్తన 102వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుదాం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు ఏమొచ్చాను? దయచూపే కాలము వచ్చిందట. అంటే అంతకుముందు ఏం కాలం అది? దయకు నోచుకోని కాలము. బైబిల్లో దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ప్రియులరా, ఈ దినాన దేవుడు మనకు అందిస్తున్నటువంటి వాక్యం ఏమిటంటే, క్రొత్త ఏడు మొదలు పెట్టెను అని సంతసిస్తున్నావు, మంచిదే. కానీ బైబిల్లో ఉన్న ఎన్ని వాగ్దానాలు వ్యక్తిగతముగా నీ జీవితములో దేవుడు నెరవేర్చబడేటటువంటి కాలములోనికి నిన్ను తీసుకొని వచ్చాడు. చదవబడిన వచనములో దాని మీద దయచూపుటకు కాలము వచ్చాను అంటే దేవుడు తీసుకొచ్చాడు. కాలము అనే పేరు యేసయ్యకున్నది కదా. ఎట్లాగా కాలం అనే పేరు ఆయనకి ఎలా ఉన్నది? ఆదియును అంతమును నేనే అన్నాడు. ఆదికి అంతమునకు మధ్యలో ఉన్నదేంటి? కాలమే. కాలమే. ప్రియులరా, ఈ వచనములో దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను. కాలము దగ్గర మీరు యేసయ్యను ప్రత్యక్షింపజేసుకుంటే నీ మీద దయచూపుటకు యేసు వచ్చెను, కాలము వచ్చెను. ప్రియులరా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడితే ఇక నేను ముగిస్తున్నాను. ఒక్క మాట దేవుడి ఉదయ కాలమున మనకు అందిస్తున్నాడు. కాలచక్రములో సంవత్సరము వెంబడి సంవత్సరాలు ఎన్నో తిరుగుతూ తిరుగుతూ కాల గర్భంలో కలిసిపోతున్నాయి. కానీ సంవత్సరము వెంబడి సంవత్సరము కాలచక్రములో కలిసిపోతున్నట్లు ఈ సంవత్సరం, రాబోతున్న ఈ నూతన సంవత్సరం వ్యర్థముగా కాలచక్రములో కలిసిపోకూడదు. ఉదాహరణకు, ఏమండి మీ పెళ్ళి ఎప్పుడయిందండి అంటే, అబ్బా బాబో చంపి పడేశారు, ఇప్పుడు నాకు ఎట్లా 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 అనుకుంటారా ఎవరైనా? ఖచ్చితంగా 99% అల్జీమర్స్ అనే ఆ వ్యాధి వస్తే తప్ప వెంటనే ఫలానా సంవత్సరం మా పెళ్ళయింది, ఆ సంవత్సరం ఎందుకు గుర్తుంది నీకు అంటే ఇట్స్ ఏ స్పెషల్ ఇయర్ ఫర్ యూ. నీ జీవితంలో ఆ సంవత్సరం, పెళ్ళైన ఆ సంవత్సరం చాలా ప్రత్యేకమైన సంవత్సరం. నీ జీవితం నువ్వు మరవలేవు. అలాగే ఆ సంవత్సరము దేవుడు నన్ను దీవించాడండి. ఈ దీవెనలతో, ఈ వాగ్దానాలతో, ఈ ధన్యతలతో, ఈ ఆశీర్వాదాలతో దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు అని ఒక స్పెషల్ మెమరైజ్గా ఉండేటటువంటి కాలముగా ప్రతి సంవత్సరము మన బ్రతుకులో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా కాకుండా ఒక్క వాగ్దానం కూడా నీ బ్రతుకులో నెరవేరటం లేదు. ఒక్క ధన్యత కూడా నీ సొంతము కావటం లేదు. ట్రెడిషనల్గా దేవుని సన్నిధికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఏ ధన్యత నీ సొంతం అవటం లేదు. ఏ వాగ్దానము నీ జీవితంలో నెరవేరటం లేదు. ప్రియులరా, ఏ ఆశీర్వాదానికి నువ్వు నోచుకోవటం లేదు అన్నప్పుడు
ఇలాంటి ఎన్ని 100 సంవత్సరాలు వచ్చి వెళ్తే ఏంటి ప్రయోజనం నీకు? అందుకే ఈ దినాన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, నేను ముగించబోతున్నాను. పోయిన సంవత్సరం నీలో చాలా నిర్లక్ష్యం ఉంది, ఈ సంవత్సరం కూడా ఉంది. వాట్ ఈస్ ద న్యూ ఇన్ యువర్ లైఫ్? ప్రార్థన అంటే నీకు చాలా నిరాసక్తి. సమాజ కూడికలంటే నీకు లీస్ట్ బాదర్డ్. పరిశుద్ధత మీద నీకు మనసే లేదు. ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ వెళ్తే అవే ఈ క్రొత్త సంవత్సరం కూడా నీతో పాటు వచ్చేస్తున్నాయి అనుకోండి. నీతో జర్నీ చేస్తున్నాయి, అవి నీతోనే వచ్చేస్తున్నాయి. వాట్ ఈస్ ద న్యూ ఇన్ యువర్ లైఫ్? ఏంటి క్రొత్తదనం? ఏంటి నీ జీవితంలో? ప్రియులరా, ఒక క్రొత్తదనం ఏమిటయ్యా అంటే, ఇంతకుముందు నేనెన్నడూ ఈ దీవెన అనుభవించలేదండి. నేనెన్నడూ ఈ ధన్యత నా బ్రతుకులో నేను పొందుకోలేదు. నేనెన్నడూ నా జీవితంలో ఈ వాగ్దానం చదువుతున్నాను కానీ వ్యక్తిగతంగా నా బ్రతుకులో ఈ వాగ్దానము నెరవేర్చబడలేదు అనే సాక్ష్యము నీ మనసాక్షి నీకు ఇవ్వాలి, నీ హృదయము నీకు ఇవ్వాలి. అలా ఇవ్వగలిగినప్పుడు ప్రియులరా, నీ జీవితంలో ఒక క్రొత్త కాలము ప్రారంభమైనట్లు. మనం చదివాం కదా, 102వ కీర్తన 13వ వచనములో ఏమన్నాడు? దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. నిర్ణయ కాలమే వచ్చెను. ప్రియులరా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ మనకు తెలియజేస్తున్న దేవుని వాక్యం ఏమిటి అంటే, ఒక చిన్న మాట చెప్పి ఇక నేను ముగిస్తాను. కాలము ఎలా వస్తుంది? ప్రియులరా, దయచూపుటకు గాని దేవుని ఆగ్రహాన్ని, కోపాన్ని చవి చూడట గాని కాలం ఎలా వస్తుందో చిన్న మాట చూపించి ఇక మనం ప్రార్థనలోకి వెళదాం. ఇప్పుడు ఇశ్రాయేలులకు తొలి రాజు ఎవరు? సౌలు రాజు పదవీ భ్రష్టుడు అయిపోయాడు కదా. ప్రారంభంలో పదవీ భ్రష్టుడు ఇతను అయిపోవాలి అని రాజును, సౌలును ఎన్నిక చేసేటప్పుడే దేవుడు అనుకున్నాడా? ఏమనుకున్నాడు మరి? అంటే దేవుని అభిప్రాయం వేరు, దేవుని ఆలోచన వేరు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13 ఈజీ రిమెంబర్. నీ దేవుడైన యెహోవానికిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఈ మాట గమనించండి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము అంటే ఇతను పదవీ భ్రష్టుడు అవటానికి కంటే కూడా అవతల ఇంకా చాలా సంవత్సరాలు సౌలే ఏలాలి ఈ వచనం ప్రకారం. అంతేగా? అంటే ఈ వచనం అలా ఉంచండి, తర్వాత కంటిన్యూ చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొకనిని కనుగొని ఉన్నాడు. ప్రియులరా, మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది వీళ్ళిద్దరిని చూస్తే, కాలం ఎలా ముందుకి, కాలం ఎలా వెనక్కి దేవుడు తీసుకెళ్తాడనేది. ఇప్పుడు చూడండి, మన ఎగ్జాంపుల్ సౌలును ఉదాహరణకు లెక్కలు ఒక 50 ఏళ్ళు రాజుగా ఉంచుదాం అనుకున్నాడు. ఇతను చేసిన పిచ్చి పనులకి దేవుడు అభిప్రాయము ఏమైపోయిందయ్యా అంటే,
25 పదవి భ్రష్టుణ్ణి చేసేశాడు. ఇప్పుడు ఈ 25 ముందు దించేశాడు అని మనం అనుకుంటుంటే, అవతల దావీదును ఎన్ని సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చేసాడు కాలంలో? 25 ముందుకు వచ్చేసాడు దావీదు. ఒకవేళ ఇతను గిబియోనులను చంపకుండా, దహన బలులు సమాధాన బలులు ఇతను అర్పించకుండా, ఇతను చేసిన మిస్టేక్స్ ఉన్నాయి కదా. అమాలేకులందరినీ మరి నిశేషంగా హతమార్చమని దేవుడు చెబితే అక్కడ తప్పు చేశాడు. రాజగు అగగునే చంపలేదు. ఇలా బోల్డ్ మిస్టేక్స్ చేయకుండా దేవుడికి ఇష్టడుగానే సౌలు రాజు ఉంటే దావీదు రాజు అవ్వటం అనేది కొంచెం ఆలస్యమయ్యేది. వచ్చిన అర్థం అదే కదా. సదాకాలము యెహోవా నిన్ను రాజుగా ఉంచుటకు తలచి ఉండెను, సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము అంటే దావీదును ఇశ్రాయేలులకు రాజుగా తీసుకురావటానికి కొన్ని సంవత్సరాలు ముందుగా కాలాన్ని తీసుకొచ్చేశాడు. దేన్ని బట్టి? సౌలు యొక్క అవివేకపు చర్యలను బట్టి. అలాగే ఇప్పుడు సౌలు వైపు నుంచి ఆలోచన చేస్తే మరికొన్ని సంవత్సరాలు రాజుగా ఉండవలసిన వైభోగాన్ని ఈ సౌలు యొక్క అవివేకాన్ని బట్టి ఇతను రాజరికపు వైభోగాన్ని అనుభవించకుండానే పదవీభ్రష్టుడయ్యే కాలాన్ని ముందుకు తీసుకొచ్చేశాడు. సౌలు విషయంలో పదవీభ్రష్టుడైపోయి. అంటే ఈ సౌలు దావీదులను గూర్చి యోచన చేస్తున్నప్పుడు మనకేమర్థం అవుతుందన్నమాట? ఆయన అనుకుంటే దీవించాలనే కాలాన్ని ముందుకు తేగలడు, లేదంటే దీవించకూడదు అనుకుంటే ఆ కాలాన్ని వెనక్కు కూడా జరపగలడు. ఇది విషయం. దావీదు సౌలు రాజులను ఆలోచన చేస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇది నాన్న దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటంటే, బైబుల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు, ధన్యతలు, ఆశీర్వాదాలు ఒక్కొక్కటిని టార్గెట్ చేసి ఇది నా జీవితంలో నెరవేర్చబడాలి అని ఆశ మనం కలిగి ఉండాలి. 130వ కీర్తన 7వ వచనంలో అంటాడు కదా, ఏమని? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టు. ఏం ఆశపడాలి నువ్వు అంటే, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, లేఖనములలో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం, ప్రతి వాగ్దానం ఇండివిడ్యువల్గా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుకోవాలి, ఈ ఆశీర్వాదము నా సొంతం కావాలి. అలా అనుకొని నీవు దాన్ని మీద దృష్టి పెట్టి సాధించాలి. ఇంకా చివరిగా ఒక మాట చెప్పి ఇక ముగిస్తాను, ప్రార్థనలోకి వెళ్దాం. మరి వాగ్దానాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, ధన్యతలు ఉన్నాయి. ఇవన్నీ నీ బ్రతుకుల్లోకి తీసుకురావాలంటే దేవుడు ఏం చేయాలి? ఈరోజు వాక్య ప్రకారం ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? ఆ కాలమును నీ బ్రతుకుల్లోనికి శరవేగంతో ముందుకు నెట్టాలి, ముందుకు తీసుకురావాలి, ముందుకు జరపాలి. ఎప్పుడు జరుపుతాడు? ఎప్పుడు ఆ కాలాన్ని నీ జీవితంలో తీసుకుని వచ్చే దయ ఎప్పుడు చూపుతాడు? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతుంటేనా? అలా బ్రతుకుతుంటే దేవుడు ఆ కాలాన్ని నీ బ్రతుకులోకి ముందుకు తీసుకురాడు. ప్రియులారా, ఎప్పుడు తీసుకొని వస్తాడు అనే దానికి ఎన్నో విషయాలు మనం చెప్పుకోవాలి. ఒక్క మాట మనం ఇందాక చదివాము, మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఏం చేయాలి?
శ్రద్ధగా వినాలి. విని తర్వాత ఏం చేయాలి? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ, అంటే దాని అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో అందరి చేతుల్లో ధర్మశాస్త్రం లేదు, ఉండే అవకాశం లేదు, దేవుడికి తెలుసు. అందుకని ఆ రోజుల్లో ఉన్న ప్రజలకు ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రాన్ని చదువుకునే సౌలభ్యం లేదు కాబట్టి అట్లీస్ట్ వినండి, వినండి. సమాజ మందిరాలలో ఆ ధర్మశాస్త్రోపదేశకులు ఆ పంచకాండాలను చదువుతారు కదా, కనీసం వినండి. అందుకని ఆయన మాట శ్రద్ధగా విని. అయితే ఈ రోజుల్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు శ్రద్ధగా చదవాలా, అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం అనుదినము నువ్వు వాక్యం చదువుతావు కదా, ఆ వాక్యము నుండి కుడి ఎడమకు నువ్వు తొలగకుండా ఉండాలని నిబద్ధత ఎవరెవరిలో దేవుడు కనుగొంటాడో వారిని కనిపెట్టి కాలంలో ముందుకు తీసుకొచ్చేస్తాడు. అర్థమైంది అనుకుంటున్నాను. కొందరు ఏం చదువుతారు? ఏ చందమామ బుక్ చదివినట్టు బైబిల్ చదివేస్తారు. కొందరు ఏదో మ్యాగజైన్ చదివినట్టు చదివేస్తారు. మరి వాక్యం చదవలేదు అనే మనస్సాక్షి ఘోష ఉంటుంది కదా, దాన్ని చల్లపరచడానికి అన్నట్టు ఏదో రొటీన్గా చదివేస్తారు. అలా చదవకూడదు. దేవుని వాక్యాన్ని మనం ఎలా చదవాలన్నాడు? యెషయా గ్రంథంలో గుర్తుందా? యెహోవా గ్రంథమును పరిశీలించి 34:16 అన్నాడు యెషయా. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. పరిశీలనగా చదవాలి. అలాగున దేవుని వాక్యాన్ని చదువుతూ వింటూ వాక్యోపదేశాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. అలా చదువుతూ వింటున్న దేవుని వాక్యము ఏదైతే ఉందో దాని నుంచి నేను కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకూడదు అని ఒక నిబద్ధత ఎవరెవరిలో కనుగొంటాడో వారిని కాలములో ముందుకు తీసుకుని వచ్చేస్తాడు. చాలామంది బైబిల్ చదువుతారు కానీ ఇది మనకు కాదులే, ఊరికే రొటీన్ చదువుకోవటానికి ఉంది అట్లా అని చదివేసి మళ్ళీ పక్క పేజీ, మళ్ళీ పక్క పేజీ, మళ్ళీ పక్క పేజీ, అంతే. ఊరికి చదవటమే అంతే. చాలాసార్లు చెప్పాను కదా, ప్రసంగి 5:1 చదివితే ఏముంటుంది అక్కడ? మీరు ఎన్నడూ చదవలేదా ఆ వాక్యాన్ని? చదువుతామండి, ఊరికి అలా చదువుతాం అంతే, దాన్ని మనం ఏం పాటించాం. అనుకునే వాడిని దేవుడు కాలంలో ముందుకు తీసుకురాడు దీవించడానికి. నేను ఇంతే అన్నావు అనుకో, దేవుడు నేను ఇంతే, ఆయన కూడా అంతే అంటాడు. నువ్వు అంతే అయితే మరి నేను ఇంతే. ప్రియులారా, ఈ దినాన దేవుడిస్తున్న హెచ్చరిక వాక్యం ఏమిటంటే 2 విషయాలు. బైబిల్ గ్రంథములో ఉన్న వాగ్దానాలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఒక్కొక్కటి వ్యక్తిగతముగా నీ జీవితములో నీ సొంతమగున్నట్లుగా దేవుడు ఆ కాలములోనికి నిన్ను తీసుకొని వస్తే, అంటే వాగ్దానములు సమీపించిన కాలము అంటే వాగ్దానములు నెరవేర్చబడే కాలము నీ బ్రతుకులోకి వచ్చినప్పుడు, దట్ ఈస్ ద న్యూ ఇయర్ ఫర్ యూ. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ఇయర్ ఫర్ యూ. అలా రాకుండా ఎన్నో వాగ్దానాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు చదవటానికి మాత్రమే బైబిల్లో ఉన్నాయి. ఇన్ప్రాక్టికల్గా నీ లైఫ్లో అవి నెరవేర్చబడటం లేదు అంటే ఇలాంటి క్రొత్త సంవత్సరాలు ఎన్నొచ్చినా మన జీవితంలో ఉపయోగం ఏమి లేదు అనే విషయాన్ని దేవుడు. మరి అట్లయితే ఇవన్నీ నా జీవితంలో రావటం అసాధ్యం కదా అంటే నీకు అసాధ్యం.
కానీ దేవునికి యెహోవాకు అసాధ్యమైనది ఏదేనను కలదా అంటే ఆయనకు అసాధ్యం ఏం లేదు. మరి ఇవి దేవుడు ఎప్పుడు సాధ్యం చేయగలుగుతాడు అంటే దానికి కూడా చెప్పాడు, నీవు వాక్యమును శ్రద్ధగా చదువుతూ శ్రద్ధగా వింటూ ఆ వాక్య ప్రకారం అనుసరించి జీవించాలి అనే ఆ నిబద్ధత, అంటే ఈ వాక్య ప్రకారమే బ్రతకాలనే నిబద్ధత ఎవరెవరిలో ఆయన కనుగొంటాడో వారిని కాలములో ముందుకు తీసుకొచ్చి వారినల్లా దీవిస్తూ ఉంటాడు. అటువంటి దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, విత్తబడిన వాక్యమనే విత్తనాలు మా అందరి హృదయ లోతుల్లో నాటండి, నీరు కట్టండి, ఫలింప చేయండి. వాక్యాన్ని విని మర్చిపోయేవారిగా, వాక్యాన్ని విని వదిలేసేవారిగా మాలో ఏ ఒక్కరిని ఉండనివ్వద్దు. ఈ యొక్క వాక్యాన్ని మా హృదయ లోతుల్లో ఈ సందేశాన్ని నాటి నీరు కట్టి ఫలింప చేయి నాయన. 2024 ఇంకొద్ది గంటల్లో కాలగర్భంలో కలిసిపోతుంది. ఇక మేము రాయవలసి వస్తే 2025 రాస్తాము నాయన. ఇంకొద్ది గంటల్లో కానీ క్రొత్త సంవత్సరం వస్తుంది, కానీ క్రొత్త దీవెనలు మా బ్రతుకులో రావటం లేదయ్యా. క్రొత్త ఆశీర్వాదాలు మా బ్రతుకులలో రావటం లేదయ్యా. ఈ వాగ్దానము క్రొత్తగా నా బ్రతుకులో నెరవేరింది అనే తృప్తి లేదు తండ్రి. అలాగున మా జీవితాల్లో జరగాలి అంటే ఈ దినమున మీరిచ్చినట్లు నీ వాక్యమును శ్రద్ధగా చదువుతూ శ్రద్ధగా వింటూ ఆ వాక్యముల నుండి కుడి ఎడములకు తొలగక వాక్య ప్రకారము అనుసరించి జీవించే నిబద్ధత మా అందరికీ దయచేయి నాయన. నాయన, దీవెనల కాలములోనికి మమ్ములను శరవేగముతో తీసుకొని వెళ్ళండి నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఈ వాక్యము వింటున్న వారిని, వినబోతున్న వారిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ ఆరాధన మీ నామానికి మహిమకరంగా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా జరిగించమని అడిగిన విషయాలన్నీ పొందుకొని ఉన్నామని విశ్వసిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అని అండాలి.